ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్. అలాగే లెఫ్ట్ ఓవర్ చపాతీతోని హ్యాపీ పిజ్జా ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మసాలాస్ కిచెన్. లెఫ్ట్ ఓవర్ చపాతీతోని నేను హ్యాపీ పిజ్జా ఈవినింగ్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చపాతీ తీసుకున్నాను, రౌండ్గా గ్లాస్తోని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇలాన్ని ప్లేట్లోకి చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, బీన్స్, స్వీట్ కార్న్, కావాలంటే మీకు ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, స్కిప్ చేశాను. క్యాబేజీ వేసుకున్నాను, కొత్తిమీర, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, స్వీట్ కార్న్ వేసుకోవాలి, పెప్పర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. అలాగే యాజ్ యూజువల్గా ఒక స్పూన్ టమాటా సాసు, ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి. అది స్కిప్ అయింది, ఆ క్లిప్ స్కిప్ అయింది. ఓకే, కంపల్సరీ వేసుకోండి. వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాక పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసేసి మనం కట్ చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదా అవి వేసుకొని పెట్టుకొని మనం కలిపెట్టుకున్న అది ఉంది కదా, కలిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పెప్పరు, చీజ్, ఇవన్నీ చీజ్ కూడా కంపల్సరీ, చీజ్ ఉంటే టేస్ట్ బాగుంటుంది. చీజ్ కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని అలాగ చీజ్ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. అంతే, టేస్టీ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్ స్నాక్ లేదా హ్యాపీ పిజ్జా బాగుంటుంది. ఇలా చేయండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టారనుకో హ్యాపీగా తినేస్తారనమాట, మారామం చేయరు. ఇలాంటి కొత్త స్నాక్ ఐటెం చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు స్కూల్ నుండి రాగానే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టినామనుకో మంచిగా తినేసి హోంవర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ హ్యాపీ పిజ్జా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామూలు పిజ్జా కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. అలాగే బెల్ గంటని యాక్టివేట్లో ఉంచుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ నా ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి. మీరు మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు కదా, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. 20 లైక్, ఈ వీడియోకు 20 లైక్ టార్గెట్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.